మరి సర్వోదయాల మహిళా మండలి అని చెప్పేసి ఒక ఉమెన్ యాక్టివిటీ జరిగేవి ఇక్కడ సోషల్ వర్క్. మరి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హౌసింగ్ బోర్డు కానీ లేకపోతే ఎనీ ప్రైవేట్ పర్సన్ కానీ ఎప్పుడైనా లేఅవుట్ చేసేటప్పుడు ఒక 10% ఓపెన్ ల్యాండ్స్ ఇంకా పార్క్స్ ఇచ్చేసి రిక్రియేషన్కి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా హౌసింగ్ బోర్డుకి ఇచ్చినటువంటి ఈ 1,00,000 గజాలు ఏదైతే ఉందో మరి దాని విషయంలో ఒక 10,000 గజాల వరకు మరి వీళ్ళకి రిక్రియేషన్ కానీ ఓపెన్ ల్యాండ్ చూపించకుండానే మరి ఇంకా దాన్ని హౌసింగ్ బోర్డులో హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి సర్వోదయాల మహిళా మండలి కానీ ఎస్ఆర్ నగర్ పార్కులు 2 ఉన్నాయి. మరి అలాగే కమ్యూనిటీ హాల్ ఇవన్నీ ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ వీళ్ళకి ఈ కాలనీ వాళ్ళకి చెందుతాయి. మరి వీళ్ళకి ఇవ్వకుండా మరి ఇంకా వాళ్ళ హ్యాండ్ ఓవర్లను పెట్టుకొని డ్రామా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఏ రోజు కూడా వీళ్ళని ప్రశ్నించకుండా మరి ఆయన హౌసింగ్ బోర్డు మినిస్టర్ని తీసుకొని మరి ఒక సీఎం దగ్గర కూర్చొని పని అయ్యేదానికి ఇన్ని ఇయర్స్ దీన్ని డ్రాగ్ ఆన్ చేసేసి మరి ఈ పరిస్థితికి తేవడం కరెక్ట్ కాదు. మరి హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తే మరి వితౌట్ ఎనీ ప్రేయర్ నోటీస్ ఇక్కడ రావద్దు. మరి అలాంటి నోటీస్ లేకుండానే వచ్చేసి మరి వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది లేడీస్ అబ్జెక్షన్ పెట్టి కూడా మిస్బిహేవ్ చేసి వాళ్ళని తోసేసి మరి దొంగతనంగా ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోవడం సామాన్యం కరెక్ట్ కాదు. కాబట్టి మేము వాళ్ళ మీద కూడా